నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ 35 ఏళ్ల నాటి హిస్టరీ రిపీట్. అభిషేక్పై దాడి వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? స్క్రీన్ ప్లే మారింది, సీన్ రిపీట్ అయ్యింది. వీల్ చైర్పై అభిషేక్, దీదీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? బెంగాల్ రాజకీయాల్లో పెను భూకంపం. లైవ్ కెమెరాల ముందే అభిషేక్ బెనర్జీపై ప్రాణాంతక దాడి. 1990 నాటి హజ్రా క్రాసింగ్ సీన్ రిపీట్. మమతను రగిల్చిన మేనల్లుడి రక్తం. ఢిల్లీ టు కోల్కతా ఏకమైన ఇండియా కూటమి. మోదీ సర్కార్పై యుద్ధం ప్రకటించిన దీదీ. బెంగాల్ రాజకీయం అంటేనే ఒక రక్తం చిందించే చదరంగం. అక్కడ పవర్ పాలిటిక్స్ అంటే మాటలు ఉండవు, కేవలం వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఊహించని దాడులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక హై వోల్టేజ్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కోల్కతా వీధుల్లో లైవ్ కెమెరాల ముందే ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ లీడర్ మమతా బెనర్జీ వారసుడు, టీఎంసీ నెంబర్ 2 అభిషేక్ బెనర్జీపై జరిగిన ఆ ఘోర దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టిస్తుంది. ఎన్నికల ఓటమితో, అంతర్గత కుమ్ములాటలతో సిబిఐ, ఈడీ కేసుల చట్టంలో చిక్కుకుని ఊపిరాడకుండా ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు ఈ రక్తం చిందిన ఘటన ఒక కొత్త ఊపిరిని ఇస్తుందా? 35 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి ఒక రక్తాభిషేకమే మమతా బెనర్జీని బెంగాల్ సామ్రాజ్యానికి అప్రతిహిత మహారాణిని చేసింది. మరి ఇప్పుడు అదే హిస్టరీ రిపీట్ కాబోతుందా? ఈ ఒక్క దాడి దేశ రాజకీయాల సమీకరణలను మార్చేయబోతుందా? మరి ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఓసారి పరిశీలిద్దాం. కాలం 1990 ఆగస్టు 16. స్థలం కోల్కతాలోని హజ్రా క్రాసింగ్. అప్పుడు బెంగాల్ను పాలిస్తుంది కమ్యూనిస్టుల ఉక్కుపాదం. ఆ ఉక్కుపాదాన్ని ఢీకొట్టేందుకు ఒక యువసింహం రోడ్డుపైకి వచ్చింది. ఆమె మమతా బెనర్జీ. ఆ రోజు సిపిఎం గుండాలు కర్రలు, లాఠీలు, ఇనుప రాడ్లతో మమతా బెనర్జీ తలపై దాడి చేశారు. స్కల్ ఫ్రాక్చర్ అయ్యింది. రక్తం ఓడుతూ ఆమె హాస్పిటల్ బెడ్ పైకి చేరింది. ఆ రక్తపు చుక్కలు బెంగాల్ ప్రజల గుండెల్లో ఒక రగిలే నిప్పు కణికిలా మారాయి. ఆ రోజు చిందిన రక్తం 34 ఏళ్ల కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పాతరేసి మమతాను రైటర్స్ బిల్డింగ్ సింహాసనంపై కూర్చోబెట్టింది. సరిగ్గా 3.5 దశాబ్దాల తర్వాత, అంటే 36 ఏళ్ల తర్వాత మళ్ళీ బెంగాల్ నేలపై అదే రక్తం చిందింది. కాకపోతే ఈసారి టార్గెట్ మమతా బెనర్జీ కాదు, ఆమె ప్రాణంగా చూసుకునే మేనల్లుడు, రాజకీయ వారసుడు, టీఎంసీ సెకండ్ ఇన్ కమాండ్ అయిన యువ ఎంపీ అభిషేక్ బెనర్జీ. సీన్ కట్ చేస్తే ఇటీవల జరిగిన కౌంటింగ్ తర్వాత బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తీవ్రమైన రక్షణలో పడింది. ఒకవైపు ఘోరమైన ఎన్నికల ఫలితాలు, మరోవైపు పార్టీలో ముసలం, ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు. టీఎంసీ పని అయిపోయింది. దీదీ సామ్రాజ్యం కూలిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఆకాశం నుంచి పడ్డ పిడుగుల ఈ దాడి జరిగింది. ఇక లైవ్ కెమెరాలు నడుస్తున్నాయి. వందలాది మంది పోలీసులు ఉన్నారు. మీడియా ప్రతినిధులు రికార్డు చేస్తున్నారు. ఊహించని విధంగా కొందరు దుండగులు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై విరుచుపడ్డారు. రాళ్ళు, కోడిగుడ్లు, కత్తులతో దాడికి తెగబడ్డారు. మరి ఆ ఉత్కంఠభరితమైన క్షణాల్లో అభిషేక్ బెనర్జీ తలకు హెల్మెట్ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఆ తర్వాత విజువల్స్ చూసి దేశం మొత్తం షాక్. ఒళ్ళంతా గాయాలతో నిస్సహాయంగా వీల్ చైర్పై అభిషేక్ బెనర్జీ హాస్పిటల్ బెడ్పై ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. బెంగాల్ అంతటా దావాగ్నిలా ఈ వార్త పాకిపోయింది. మరి ఈ దాడి జరగడమే ఆలస్యం. బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. ఒకవైపు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి తగలబెడుతుంటే, మరోవైపు జాతీయ స్థాయిలో ఒక అనూహ్యమైన పొలిటికల్ డ్రామా స్క్రీన్ ప్లేలా నడిచింది. నిన్నటి వరకు సీట్ల సర్దుబాటు విషయంలో, ప్రాంతీయ రాజకీయాల విషయంలో మమతా బెనర్జీతో విభేదించిన ఇండియా కూటమి నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చారు. విభేదాలన్నింటినీ గంగలో కలిపేసి దీదీకి మేమున్నామంటూ అండగా నిలిచారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నేరుగా మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. దీదీ ధైర్యంగా ఉండండి, ఇది కేవలం అభిషేక్పై జరిగిన దాడి కాదు, ఇది భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ గర్జించారు. అంతటితో ఆగకుండా అభిషేక్కు మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్లోని టాప్ హాస్పిటల్కు తరలించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రెస్ మీట్ పెట్టి ఇది బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని, విపక్షాలను శారీరకంగా అంతం చేయాలని చూస్తున్నారని తీవ్ర స్థాయిలోనే మండిపడ్డారు.
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇక్కడితో ఆగలేదు. లక్నో నుంచి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పెషల్ ఫ్లైట్లో కోల్కతా ల్యాండ్ అయ్యారు. నేరుగా మమతా బెనర్జీ నివాసానికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, పాట్నా నుంచి తేజస్వి యాదవ్, ఇలా ఒకరి తర్వాత ఒకరు జాతీయ నేతలంతా బెంగాల్ టైగర్ మమతాకు మద్దతుగా వాయిస్లు పెంచారు. మరి ఈ సంఘటనతో నిన్నటి వరకు ముక్కలుగా ఉన్న ఇండియా కూటమి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. కేవలం బెంగాల్లో టీఎంసీని రక్షించడమే కాదు, జాతీయ స్థాయిలో మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఈ ఇష్యూను ఒక అస్త్రంగా మార్చుకుంటున్నారు విపక్ష నేతలు. కానీ ఇక్కడే అసలైన $1 మిలియన్ ప్రశ్న తలెత్తుతుంది. ఈ దాడి నిజంగానే టీఎంసీ ఒక పొలిటికల్ టర్నింగ్ పాయింట్ కాబోతుందా? ఇక రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఒక బ్రహ్మాస్త్రం. నాడు 1990లో తనపై జరిగిన దాడిని మమతా బెనర్జీ ఎలాగైతే ప్రజల్లోకి తీసుకెళ్లి కమ్యూనిస్టులను ఖతం చేశారో, ఇప్పుడు అభిషేక్ బెనర్జీ వీల్ చైర్ విజువల్స్ను కూడా టీఎంసీ అదే స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంది. బీజేపీ వేధింపులు భరించలేక, విపక్షాలు తట్టుకోలేకనే తమ యువ నాయకుడిపై ప్రాణాంతక దాడికి ఒడికట్టారని ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తున్నాడు. బలహీనపడిన క్యాడర్లో ఈ ఘటన ఒక కొత్త ఊపును, కసిని నింపింది అనడంలో ఎలాంటి సందేహము లేదు. క్లైమాక్స్కు వస్తే ఈ పొలిటికల్ సస్పెన్స్ డ్రామాలో తదుపరి సీన్ ఏంటి అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా బెంగాల్లో మారింది. ఒకవైపు సానుభూతి పవనాలు టీఎంసీకి అనుకూలంగా మారుతుంటే, మరోవైపు బీజేపీ ఈ ఆరోపణలు కొట్టుపారేస్తుంది. ఇదంతా సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అని విమర్శిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అభిషేక్ బెనర్జీపై జరిగిన ఈ దాడి బెంగాల్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేస్తుందా అనే విధంగా చర్చ సాగడం చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. మరి 35 ఏళ్ల నాటి చరిత్ర పునరావృతమై ఈ దాడి తృణమూల్ కాంగ్రెస్కు మరియు ఇండియా కూటమికి ఒక కొత్త పొలిటికల్ రీబర్త్, అంటే రాజకీయ పునరుజ్జీవనం ఇస్తుందా, లేదా బెంగాల్ ప్రజలు దీనికి వేరే తీర్పు ఇస్తారా? మరి ఈ రక్తం చెందిన చదరంగంలో అంతిమ విజేత ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.